Hello everyone, welcome back to our channel Mr. and Mrs. Putla. Hope you are all doing good. I'm back again with another cake recipe which is chocolate brownie cake. So now let's see the ingredients that we need for this cake. First నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి 150 grams. యూ కెన్ టేక్ ఎనీ డార్క్ చాక్లెట్. నేనైతే అమూల్ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పౌడర్డ్ షుగర్. నార్మల్గా షుగర్ని తీసుకొని పౌడర్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసేపటికి 120 grams. కరెక్ట్గా మెజర్ చేసి తీసుకోండి, మెజరింగ్ కప్స్ యూస్ చేసి. సో మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ మైదా. అండ్ దిస్ ఈజ్ ఆల్సో 120 grams. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎగ్స్. 3 eggs తీసుకున్నాను, మంచిగా బీట్ చేసి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాల్నట్స్ని చిన్నగా చాప్ చేసి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బటర్. ఈ బటర్ ఏమో 90 grams. మీ దగ్గర సాల్టెడ్ బటర్ ఉంటే సాల్టెడ్ బటర్ తీసుకోండి, నేనైతే నార్మల్ బటర్ తీసుకున్నాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కోకో పౌడర్. అండ్ నెక్స్ట్ బేకింగ్ సోడా. అండ్ ద అదర్ వన్ ఈజ్ బేకింగ్ పౌడర్. అండ్ ద అదర్ వన్ ఈజ్ వెనిలా extract. Okay, these are the ingredients. So now let's start the process. First మనం 2 bowls తీసుకోవాలి. ఇవి ఎలా అంటే మనకి ఒకటేమో పెద్ద బౌల్ తీసుకోవాలి, ఇంకోటేమో చిన్నది తీసుకోవాలి. సో దట్ ఒకటి ఇంకో దాంట్లో ఫిక్స్ అవ్వాలన్నమాట ఇట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే మనం తీసుకున్న పెద్ద బౌల్లో కొంచెం వాటర్ తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మనం డబుల్ బాయిలింగ్ చేస్తామన్నమాట. అండ్ ఈ చిన్న బౌల్ ఆ వాటర్ లెవెల్ని టచ్ అవ్వకూడదు అనమాట, ఓన్లీ ఆ వేపర్ అనేది దీనికి రావాలి. సో అట్లా సెట్ అయ్యే మీరు 2 bowls సెట్ చేసుకోండి. నాకైతే ఈ 2 కరెక్ట్గా ఇలా సెట్ అయింది. అండ్ కింద వాటర్ కూడా ఈ బౌల్కి టచ్ అవ్వట్లా. ఇఫ్ యూ సీ, నేను ప్లేస్ చేసాక కూడా ఇక్కడ వాటర్ మనకేం టచ్ అవ్వలేదు. ఓకేనా, మీరు కూడా అలా తీసుకోండి. ఓకేనా, ఇలా పెట్టుకొని మనం దీంట్లో మన చాక్లెట్ వేసుకొని డబుల్ బాయిలింగ్ చేసుకుందాం. సో లెట్స్ ఆన్ ద స్టవ్. ఫ్లేమ్ కొంచెం పెట్టుకోండి. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం డార్క్ చాక్లెట్ తీసుకుందాం. ఈ డార్క్ చాక్లెట్లో ఒక 4 to 5 blocks తీసుకొని పక్కన పెట్టుకోండి. అది ఏం చేయాలో నెక్స్ట్ చెప్తాను. సో ఇప్పుడు మనం దీన్ని ఈ బౌల్లోకి వేసుకుందాం. సో ఇది మనకి కింద వచ్చే ఆ స్టీమ్ ద్వారా ఇది అనేది మంచిగా మెల్ట్ అవ్వాలన్నమాట ఈ చాక్లెట్. ఓకేనా. సో కొంచెం ఒక 10 to 15 minutes టైం పడుతుంది ఇది మెల్ట్ అవ్వడానికి. లెట్స్ వెయిట్. చూసారు కదా, మన చాక్లెట్ మంచిగా మెల్ట్ అవుతుంది. సో ఆ వాటర్ లెవెల్ అనేది దీనికి టచ్ అవ్వట్లేదు కాబట్టి మనకి కింద ఏమీ అంటుకోకుండా మంచిగా మెల్ట్ అవుతుంది. ఓకేనా, మీరు కూడా వాటర్ లెవెల్ ఈ బౌల్కి టచ్ అవ్వకుండా తీసుకోండి, సో దట్ మన చాక్లెట్ మంచిగా మెల్ట్ అవుతుంది. ఇంకా కొంచెం టైం పడుతుంది. ఓకేనా, లెట్స్ కీప్ ఆన్ వెయిటింగ్. చూడండి, మన చాక్లెట్ అంతా మంచిగా మెల్ట్ అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు మనం ఫుల్గా ఫ్లేమ్ని కంప్లీట్గా తగ్గించేసుకొని మనం బటర్ తీసుకున్నాం కదా 90 grams, ఇది యాడ్ చేసుకుందాం. మీ దగ్గర సాల్టెడ్ బటర్ ఉంటే సాల్టెడ్ బటర్ని కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే నార్మల్ బటర్ తీసుకున్నాను, సో దట్ లాస్ట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను. సో ఈ 2 కూడా మంచిగా కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలి. బటర్ కాబట్టి మనకి ఈజీగానే మెల్ట్ అయిపోతుంది. దీంట్లో కొంచెం నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. మనం ఎప్పుడైనా ఏమైనా స్వీట్ చేసేటప్పుడు
స్వీట్నెస్ ఇంకా ఎక్స్ట్రాగా రావాలంటే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే మన స్వీట్నెస్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఓకేనా, సాల్ట్ కూడా ఒక జస్ట్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. చూడండి, రెండు మంచిగా మెల్ట్ అవుతున్నాయి. చూడండి, మన బటర్ అండ్ చాక్లెట్ బోత్ మంచిగా మెల్ట్ అయిపోయినాయి కదా. సో ఇట్లా వచ్చే వరకు మనం డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఓకేనా, చూడండి ఇలా రావాలన్నమాట. ఓకేనా, సో దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఆ చాక్లెట్ అండ్ బటర్ని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం దీంట్లో 120 grams ఆఫ్ షుగర్ ఉంది కదా, దీంట్లోకి వేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకుందాం. చూడండి, మంచిగా మిక్స్ అయిపోయింది షుగర్. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. 3 ఎగ్స్ని బీట్ చేసి తీసుకున్నాను. సో ఇది మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోండి, అప్పుడు మనకి మంచిగా మిక్స్ అవుతుంది. ఓకేనా, మీ దగ్గర బీటర్ ఉన్న బీటర్తో అయినా మీరు మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, మంచిగా మిక్స్ అయింది కదా. ఇప్పుడు వేసుకున్న ఎగ్ మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా కొంచెం వేసుకుందాం. నేను ఒక 3 times దీన్ని ఇలా చేస్తాను. ఓకేనా, సో దట్ మన ఎగ్ అనేది ఈ బ్యాటర్లోకి మంచిగా మిక్స్ అయిపోతుంది. మనం సెకండ్ టైం వేసుకున్న ఎగ్ కూడా మంచిగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం రిమైనింగ్ ఎగ్ బ్యాటర్ అంతా వేసేసుకుందాం. దీన్ని కూడా సేమ్ మిక్స్ చేసేసుకుందాం. చూడండి ఎంత మంచిగా మిక్స్ అయిపోయిందో, మంచి క్రీమీగా వచ్చింది ఇట్లా. సో మనం ఎగ్ వేయడం వల్ల ఏంటంటే మన కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర వెనిలా ఎక్స్ట్రాక్ట్ ఉన్నా కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు దీంట్లో ఒక 60 grams ఆఫ్ హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా మెజర్మెంట్ చేసి తీసుకోవాలి. దీన్ని కూడా మిక్స్ చేసుకుందాం. వాటర్ వేసుకున్నాక కూడా మంచిగానే మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో 120 grams ఆఫ్ మైదా, ఓకే, దీన్ని కూడా దీంట్లోకి వేసుకుందాం. ఇది 120 grams వేసుకున్నాను. ఈ మైదా కూడా దీంట్లో ఈ బ్యాటర్లో మంచిగా మిక్స్ అయ్యే వరకు మనం మిక్స్ చేసుకుందాం. చూడండి, మన మైదా కూడా దీంట్లోకి మంచిగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో ఒక 1.5 tablespoon ఆఫ్ కోకో పౌడర్, టేబుల్ స్పూన్, ఓకే, మెజరింగ్ కప్స్తో నేను కరెక్ట్గా తీసుకుంటున్నాను. 1.5. అండ్ నెక్స్ట్ ఒక 1/4 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, and 1/4 teaspoon of baking soda. Again mix చేసుకోవాలి.
ఈ బ్యాటర్ని మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే కేక్ కన్సిస్టెన్సీ మనకి అంత బాగా వస్తుందన్నమాట. చూడండి నేను మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో ఇందాక చాక్లెట్ మెల్ట్ చేయకముందు ఒక 4 to 5 బ్లాక్స్ తీసి పక్కన పెట్టుకోమన్నాను కదా, దాన్ని నేను చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని దీంట్లో వేసుకున్నాను. ఇట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కేక్ మధ్యలో ఈ చాక్లెట్ మెల్ట్ అయింది మనకి తగిలి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది కేక్కి. ఓకేనా? ఎస్ మన బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక మౌల్లో వేసుకొని మైక్రోవేవ్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి 180 degrees టెంపరేచర్ దగ్గర 30 to 35 minutes బేక్ చేసుకోవాలి. మీకు కనుక అవెన్ లేకపోతే నేను గులాబ్ జామున్ కేక్ చేసినప్పుడు ఒక ప్రాసెస్ చెప్పాను కదా, అది ఫాలో అవ్వండి. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ బ్యాటర్ మనం మౌల్లో వేసుకున్న తర్వాత మనం వాల్నట్స్ చాప్ చేసుకున్నాం కదా, లాస్ట్లో మౌల్లో ఈ బ్యాటర్ అంతా వేసిన తర్వాత ఈ వాల్నట్ చాప్ చేసుకున్నవి పైన వేసి అప్పుడు మనం బేక్ చేసుకోవాలి. ఓకే, బేక్ చేసుకొని ఐల్ బి బ్యాక్. ఓకేనా? నేను మౌల్లోకి బ్యాటర్ వేసుకున్నాను. బ్యాటర్ వేసుకున్నాక వాల్నట్స్ ఉన్నాయి కదా, వాల్నట్స్ని ఇలా పైన వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇది బేక్ చేసుకుందాం. సో ఫైనలీ మన చాక్లెట్ బ్రౌనీ కేక్ రెడీ అయిపోయింది. చూడండి మన కేక్ ఎంత మంచిగా బేక్ అయిందో, చాలా బాగుంది కదా. సో ఇప్పుడు మనం దీన్ని కొంచెం డెకరేట్ చేద్దాం. సో ఐఎమ్ యూజింగ్ హెర్షీ సిరప్. ఆల్రెడీ మన వాల్నట్సే మంచి కలర్ఫుల్గా మన కేక్కి మంచి లుక్ ఇచ్చింది. బట్ స్టిల్ కొంచెం మనం ఈ సిరప్ని ఇలా వేసుకుందాం. చాలా బాగుంది కదా. డెఫినెట్గా ఈ కేక్ అందరూ ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని నేను కట్ చేసి చూపిస్తాను లోపల ఎలా ఉందో. మనం చాక్లెట్ వేసుకున్నాం కదా, మధ్య మధ్యలో చాక్లెట్ కూడా మంచి టెక్స్చర్ వచ్చిందనమాట. సో ఈ చాక్లెట్ బ్రౌనీ కేక్ని అందరూ డెఫినెట్గా ట్రై చేయండి. సో ఎస్, hope you all like this video. So please like, share and subscribe to our channel, Mr. and Mrs. Putla. See you all in the next video. Bye bye. Take care.